ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా బాపట్ల జిల్లాలో ఏ విధంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో చూడండి. స్వామివారికి ఎలా నివేదనిస్తామనేది కూడా చూడండి. అయితే ఈ రోజు నుండి కూడా ఉగాది పనులు అయితే కొన్ని ప్రారంభం అవుతాయి మాకు. అవేంటి అనేది కూడా ఈ వీడియోలో వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుండి 9 రోజుల పాటు లలితా నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయండి. ఈ రోజు నుండే కూడా ఈ ఉగాది నుండి 9 రోజుల పాటు రాముల వారికి కూడా బ్రహ్మోత్సవాలు అయితే మొదలవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా భద్రాచలంలో ఈ రోజు నుండి అయితే ఉగాది నుండి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే కోదండరామస్వామి వారి ఆలయంలో ఈరోజు కల్పవృక్ష వాహన సేవ అయితే ఉదయం జరిగింది. ముందుగా అయితే ఇక్కడ చూడండి ఏమేమి పదార్థాలు మేము వాడతామనేది. ఇక్కడ మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత ఉప్పు, తర్వాత తగినంత కారము, అంటే కొంచెం అంటే మనం అన్ని రకాలు వాడాలి కాబట్టి కారము, ఉప్పు, తర్వాత చింతపండు. అంటే కొంతమంది కారం బదులు మిరియాలు కూడా వేసుకుంటూ ఉంటారు. మా ప్రాంతాల్లో కారమును ఆ తర్వాత ఉప్పు అనేది వాడుతూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. బెల్లము, ఆ తర్వాత వేపపూత, ఇక్కడ విశేషంగా బెల్లం నీళ్ళు అయితే కలుపుతారండి. చింతపండు నీళ్ళు, బెల్లం నీళ్ళు అయితే కలుపుతూ ఉంటారు. అలాగే అరటికాయ ముక్కలు, తర్వాత తేనె. ఇక్కడ చూసినట్లయితే 2 స్పూన్లు తేనె లేదు 3 వేస్తాము. ఈ విధంగా మొత్తం అన్ని షడ్రుచులతో ఈ ఉగాది పచ్చడిని అయితే రెడీ చేస్తూ ఉంటాము. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని అలా కలిపి అట్టు పెడతామండి. ఎప్పుడైతే స్వామివారికి నివేదన చేయకముందు ఒక అరగంట ముందే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకుంటాం. ఎందుకంటే అప్పుడు అది కొంచెం బాగా గుజ్జుగా వస్తుంది. అలాగే ఇలా ఉంటుందని చెప్పి కొంచెం ఆ మామిడి మొక్కలకి కూడా ఆ మిశ్రమం అనేది పడుతుంది కాబట్టి ఒక అరగంట అయితే అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఆ తర్వాత స్వామివారికి నివేదనగా పెడుతూ ఉంటాము ఉగాది పచ్చడిని. ఈ విధంగా ఉగాది పచ్చడిని అయితే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. అలాగే ఈ ఉగాది పండుగ రోజు స్వామివారికి నూతన వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉంటామండి. మూలమూర్తికి అలాగే ఉత్సవమూర్తులకు కూడా నూతన వస్త్రం అనేది వేపిస్తూ ఉంటాం. అలాగే రేపటి వీడియోలో చూసినట్లయితే స్వామివారి యొక్క ఆస్థానాన్ని మీకు చూపిస్తాను. తిరుమలలో ఏ విధంగా అయితే ఉగాది ఆస్థానం జరుగుతుందో అదే విధంగా మా ఇంట్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఉగాది ఆస్థానము అదే ప్రకారంగా జరుగుతుంది. ఇలా వస్త్రాలన్నీ కూడా పట్టుకుని సిద్ధం చేసుకుంటాము. అలాగే ఉత్సవమూర్తులన్నింటికి అలంకరించే తోమాలు అంటే అన్నీ కూడా దండలన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా స్వామివార్లకు, అమ్మవార్లకు, అలాగే మూలమూర్తికి అందరికీ కూడా పుష్పాలంకరణ సేవ చేస్తూ పుష్పాలన్నీ కూడా రెడీ చేసుకుంటాము. ఈ విధంగా ఇవన్నీ కూడా దండలు నిన్న కూర్చుని కట్టానండి. నిన్న దాదాపు 10 అవ్విందండి. మొత్తం దండలన్నీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత పైన కూడా అన్నీ రెడీ చేసుకుని స్వామివారి విగ్రహాలు అన్నీ కూడా రెడీ చేసుకునేసరికి 10 అయితే అయ్యిందండి. పడుకునేసరికి మళ్ళీ ప్రాతకాలం యథావిధిగా స్వామివారికి ఉదయం ఏ విధంగా అయితే చేసుకుంటామో నిత్య పూజ యాజ్ ఇట్ ఈజ్ జరిగిపోతుందండి. అంటే సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ కూడా యథావిధిగా స్వామివారికి అయితే జరుగుతాయి. ఇక్కడ చూసినట్లే చూడండి. ముందుగా అయితే అంతా అయిపోయిన తర్వాత 9:30, 10 మధ్యలో స్వామివారికి నూతన వస్త్రాన్ని సమర్పించడం జరుగుతుంది. మంగళ వాయిద్యాలయుక్తంగా నూతన వస్త్రాన్ని స్వామివారికి ఈ విధంగా అలంకరింపచేయటం జరుగుతుందండి మూలమూర్తికి. ఆ తర్వాత ఉత్సవమూర్తులు కూడా వేంచేసి ఉంటారు కదండి, వారికి కూడా వస్త్రాలను ముందుగా అయితే మూలమూర్తి దగ్గర పెట్టి చిన్న పూజలాగా చేసి ఆ తర్వాత ఆ వస్త్రాలను తీసుకువెళ్ళి ఆ ఉత్సవమూర్తులకు కూడా సమర్పించడం జరుగుతుంది. అక్కడ చూసినట్లయితే ఈ వస్త్రాలన్నీ కూడా ముందుగా అయితే స్వామికి కూడా చూపిస్తాం జరుగుతుంది. రేపటి వీడియోలో ఉగాది ఆస్థానం తప్పకుండా వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. మరీ చెప్తున్నాను, వినండి. తప్పకుండా రేపటి వీడియో చాలా బాగుంటుంది. అలాగే స్వామివారిని ఈరోజు దీపాలతో అలంకరించి మీ అందరూ కూడా దర్శనాన్ని ఇస్తున్నాను. చూడండి, స్వామివారు ఈ విధంగా మొత్తం పొద్దున తిరువారాధన అంతా కూడా పూర్తి చేసుకుని స్వామి ఈ విధంగా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే వీడియోలోనే లైట్లు వేసి కూడా స్వామివారిని చూపిస్తున్నాను. చూడండి, అసలు చూడటానికి మాత్రం అండి అక్కడ నుండి కదిలి బుద్ధి కాలేదండి. అంత మొత్తం రూమ్ అంతా కూడా చీకటి చేసేసి ఈ దీపాల కాంతుల్లో చూస్తుంటేనంటే మైమరిచిపోతామా అన్నట్లుగా అనిపిస్తుంది. మరొక తిరుమలలో ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే అండి. ఏంటోనండి
పేరు తగ్గట్టే శాంతి నిలయం అనే ఎప్పుడైతే పెట్టామో నిజంగా అండి మనస్సుకి శాంతిగా అనిపిస్తుందండి. ఈ రూమ్‌లో స్వామివారి దగ్గరికి వచ్చి గడిపినప్పుడల్లా కూడా ఒక మనసులో ఒక శాంతి అనేది కలుగుతుంది. చాలు అన్నట్లుగా తృప్తి కలుగుతుందండి. ఎప్పుడైతే స్వామి దగ్గరికి రాంగానే కూర్చుంటే ఇప్పుడు ఎడిటింగ్ కూడా ఈ వాయిస్ ఓవర్ అనేది కూడా స్వామివారి సమక్షంలోనే చేస్తూ ఉంటాను. స్వామివారి ముందు కూర్చునే చెప్తూ ఉంటాను. నా మాటల వాళ్ళు నేను ఇక్కడ యూట్యూబ్‌లో ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా స్వామి వింటూ స్వామి ముందే కూర్చుని ఇవన్నీ కూడా నేను ఎడిటింగ్ గాని అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం అందరికీ కూడా అన్ని రాసులకి అందరికీ కూడా మంచి జరగాలి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. విద్యార్థులకి విద్య బాగా రావాలని కోరుకుంటున్నాను. వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ స్వామివారు ఆ రంగాల్లో వారిని ఉత్తీర్ణులను చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని మరీ వేడుకుంటున్నానండి. స్వామివారిని ఈ ఉగాది నుండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందము, సంతోషము, ఆరోగ్యము ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటున్నాను. ఈ విధంగా స్వామివారిని లైట్లు వేసి చూపిస్తున్నాను చూడండి అండి. అసలు ఏ లైట్ వేసినా, చిన్న లైట్ వేసినా లేదంటే ఒక్క దీపం వెలిగించిన స్వామి సుందరామయుడు కాబట్టి సుందరంగానే కనపడుతూ ఉంటారు. అసలు నాకైతే చెప్తున్నా కదండి, ఈ శాంతి నిలయం నిర్మాణం చేసిన తర్వాత నుండి కూడా ఆ లోపలికి వచ్చినప్పుడల్లా ఒక శాంతిని కలిగిస్తుంది. నాకైతే శాంతిగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా. అటువంటి శాంతి కోసమే నేను ఈ నిలయాన్ని కట్టించానేమో. ఆ స్వామివారి కోసం స్వామివారు కట్టించుకున్నారండి అంతే. మెయిన్ స్వామివారి సంకల్పం చేత నిర్మాణం చేసిన ఈ రూమ్ని స్వామి ఉన్నారు అని ఇక్కడే ఉండి మన అనుగ్రహిస్తున్నారు అని నేను భావిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. స్వామివారికి ఇస్తున్న దివ్యమంగళ నీరాజనాలను మీరు కూడా అద్దుకోండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. అందరికీ మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు ఈరోజు పండుగను అద్భుతంగా చేసుకున్నారని భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శాంతి నిలయవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ.